లంబిడెహార్లో అసలేం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ ఆ ప్రాంతంలో కొన్ని వేల మంది ప్రాణాలు పోయాయని చెప్తుంటారు. కారణం ఏదైనా అక్కడి దెయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతున్నారు. అంతేకాదు అక్కడ రకరకాల అరుపులు శబ్దాలు విన్నామని చెప్తున్నారు. అందుకే చీకటి పడ్డాక ఆ వైపు వెళ్ళాలంటేనే వణికిపోతుంటారు జనాలు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరీ రేంజ్ ఉన్న ఖనిజనగర్కు దగ్గరలో లంబిడెహార్ అనే గుహలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని మూసేశారు. ఒకప్పుడు ఇక్కడ వేల మంది పనిచేసేవాళ్ళు, నిత్యం సున్నపురాయిని తవ్వి తీసేవాళ్ళు. అలాంటి టైంలో ఓ రోజు ఓ మహిళ గని దగ్గరికి పరిగెత్తుతూ వెళ్ళింది. కానీ గేటు దగ్గరే సెక్యూరిటీ వాళ్ళు ఆమెను ఆపివేశారు. అప్పుడు ఆమె ఏడుస్తూ గని లోపల పెద్ద పేలుడు జరిగిందని, ఆ పేలుళ్లలో తన భర్త చనిపోయాడని చెప్పింది. కానీ సెక్యూరిటీ వాళ్ళు అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. అయినా వినకుండా తన భర్తను చూడాలని మొండిపట్టు పట్టింది. తనకు సాయం చేయమని అక్కడున్న వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసింది. ఆమె కంగారు పడడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పేలుడు జరగలేదని నమ్మించడానికి ఆమెను లోపలికి పంపేందుకు అనుమతించారు. వాస్తవానికి ఆమె వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి పేలుడు జరగలేదు. కానీ ఆమె పేలుడు శబ్దం వినిపించినట్లు భ్రమపడింది. అందుకే తన భర్త చనిపోయాడని కేకలు వేస్తూ హడావిడిగా వెళ్ళింది. అక్కడి ఫోర్మెన్ ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. సరిగ్గా తన భర్త ఉన్న గని దగ్గరకు వెళ్ళగానే పెద్ద పేలుడు జరిగింది. ఆ ప్రమాదంలో ఆ దంపతులతో పాటు ఫోర్మెన్ కూడా చనిపోయాడు. అంతలోనే ఆ గనిలో చాలా చోట్ల పేలుళ్లు జరిగాయి. అక్కడ చనిపోయిన వాళ్ళంతా అక్కడే దయ్యాలుగా తిరుగుతున్నారు. ఇదంతా అక్కడ జరిగిందో లేదో తెలియదు, కానీ అక్కడి వాళ్ళు చాలామంది ఇలాంటి కథలే చెబుతుంటారు. ప్రస్తుతం ఇండియాలోని అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో లంబిడెహార్ ఒకటి. ఇక్కడ పనిచేస్తూ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయపడుతుంటారు. అక్కడి వాళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ గనిలో 1990లో ఒక భారీ పేలుడు జరిగింది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో సుమారు 50,000 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా దాచేశారు. అయితే ఇలాంటి భయంకరమైన పేలుడు ఒకటి జరిగిందని గవర్నమెంట్ రికార్డుల్లో కూడా లేదు. కానీ చాలాసార్లు ఇక్కడ నార్మల్ సంఘటనలు జరిగినట్లు ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. అంతేకాదు చీకటి పడ్డాక ఆ ప్రాంతం నుంచి వింత ఏడుపులు అరుపులు వినిపిస్తుంటాయని స్థానికులు చెప్పారు. ఈ గనులకు దగ్గరలో ఒక హెలికాప్టర్ కూడా క్రాష్ అయిందంట. లంబిడెహార్ గనుల గురించి చాలా కథనాలు వినిపిస్తుంటాయి. కానీ ఈ గని ఎప్పుడు మొదలైందో ఎవ్వరికీ తెలియదు. అప్పట్లో ఉన్న అతిపెద్ద గనుల్లో ఇది ఒకటి. ఉత్తరప్రదేశ్ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లంబిడెహార్ గన్లను పర్యవేక్షించేది. ఈ గనుల మొత్తం 97 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ శాతం ఎత్తైన కొండలే కనిపిస్తుంటాయి. ఇవి హిమాలయాల్లోని ముస్సోరీ కొండ శ్రేణిలో భాగం. వీటిని డైనమైట్తో పేల్చి సున్నపురాయిని తవ్వేవాళ్ళు. అలా పేల్చినప్పుడు గనులు కూలిపోతుండేవి. వాస్తవానికి ఇది చట్ట విరుద్ధమైన పద్ధతి. అయినా ఈ పద్ధతినే పాటించేవాళ్ళు. దీంతో అక్కడి వృక్ష సంపద నాశనమైంది. వ్యవసాయ భూములు ఇండ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ పేలుల వల్ల ఇండ్లు వ్యవసాయ భూములు భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో 1961లోనే అక్కడ మైనింగ్ను నిషేధించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ కొండలను తవ్వడం మొదలుపెట్టారు. ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకుండానే 50,000 మందికి పైగా కార్మికులు పనిచేసేవాళ్ళు. మైనింగ్ మొదలైన నాటి నుంచి అక్కడ పనిచేసే వాళ్ళలో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు. సేఫ్టీ ప్రోటోకాల్ లేకపోవడం వల్ల తెలియని రకరకాల వ్యాధులు వచ్చేవి. అలా ఆ గనుల్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. అందుకే 1996లో సుప్రీంకోర్టు గనులను మూసేయాలని తీర్పు ఇచ్చింది. అయితే ఆ గనుల్లో చనిపోయిన వాళ్ళంతా దయ్యాలుగా మారారని, వాళ్ళ ఆత్మలు అక్కడే తిరుగుతున్నాయని ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు.